ఇచ్చారు. ఒకటి, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చక్రం తిప్పుతున్నాడా? రెండు, పవన్ కళ్యాణ్ గారి యొక్క డబల్ ధమాకా, అటు సినిమాలు ఇటు రాజకీయాలు. వాళ్ళ అబ్బాయిని కూడా ట్రోల్ చేయడం, వాళ్ళ అబ్బాయి మీద ఫేక్ వీడియోలు పెట్టడం, వాళ్ళ అబ్బాయిని కూడా ట్రోల్ చేయటం. మూడేది, లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు కాబోతున్నారా, పట్టాభిషేకం చేస్తున్నారా? నాలుగోది, కేంద్ర ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ అమరావతి. కట్టే కొట్టే తెచ్చే మూడు మాటలతోనే సమాధానం చెప్తా ఒక్కొక్కదానికి. మొదటగా అమరావతి కేంద్ర గజెట్ నోటిఫికేషన్ చాలా త్వరితగతంగా రాబోతుంది. అమరావతి గజెట్ నోటిఫికేషన్కి వస్తే, ఇదే కేఎస్ ప్రసాద్ గారు కూడా చాలాసార్లు నన్ను అడిగారు, దమ్ముంటే గజెట్ నోటిఫికేషన్ తెచ్చుకోండి బాలపట్ల ముందు అమరావతి గురించేనని. తప్పనిసరిగా అది వస్తుంది. అది కనుక వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ మూడు రాజధానులు అనే మాటని భూస్థాపితం చేసుకున్నట్టే. మళ్ళీ తిరిగి అది మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మళ్ళీ రాజధానిని నేను అక్కడ పెడతా, ఇక్కడ పెడతా, ముఖ్యమంత్రి కూర్చున్న చోట రాజధాని ఉన్న చోట ఏ ముఖ్యమంత్రి కూర్చోడు అనే ఈ విపత్కర ధోరణి, ఈ వాతావరణం పూర్తిగా నశించిపోతుంది. కాదండి, మరి కొంతమంది మాట్లాడేది ఏంటంటే, సరే రాజధాని అయితే ఇదే, ఇప్పుడు సీఎం గారు వెళ్ళి ఎక్కడో మీరు అన్నట్లుగా ఎక్కడో కూర్చుండి నేను అక్కడి నుంచి పాలిస్తాను అంటే, లేకపోతే నేను అక్కడి నుంచి బ్యూరోక్రాట్స్ అందరితో మీటింగ్లు పెట్టుకుంటాను,